ఆవిడెవరో ఉంది, పప్పులు ఉప్పు తక్కువైపోయింది, అలా సూత్తు కూర్చున్నట్టుంది. ఎవరిని? నేను ఇష్టమే కా యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాను. ఆవిడ పప్పు అంటది, ఈడు ఉప్పు అంటాడు. ఆవిడేమో గ్యాస్ సిలిండర్కి పరిశుద్ధాన్ని పిలుస్తుంది, ఈడేమో అన్నయ్య అంటాడు. అడుగుతున్నాను, ఈ ఎందుకు ఇలాంటి నాశరకం మాటలు సంఘంలో సాక్ష్యాల పేరు మీద ప్రసంగాలు ఎందుకు చెప్తున్నారు చెప్పనా? డివినిటీ అనే థియలాజికల్ సబ్జెక్ట్ వీళ్ళకి తెలియక. డివినిటీ అంటే తెలియదు వీళ్ళకి. దైవత్వం యొక్క ఉనికి ఏంటో థియలాజికల్ సబ్జెక్ట్ వీళ్ళకి తెలియకే ఇలాంటి చిల్లర నాశరకం మాటలు మాట్లాడుకుంటూ సంఘాన్ని బలహీనమైన విశ్వాసంలో కడుతున్నారు. దేవుడు ఎలా ఉంటాడో ఎప్పటికీ బిగ్ పిక్చర్ మనకు తెలియదు. బైబిల్ అంతా చదివినా మనకు దేవుని కోసం తెలిసిపోయింది అనుకుంటాం, కానీ ఏమీ తెలియదు. మనకు తెలిసింది చెప్పండి రవ్వంతా. ఆయన గురించి తెలియాల్సింది చాలా ఉంది. ఇంకా ఎలా ఉంటాడో ఎలా ఉంటామో అది ఇంకా బయలుపరచబడలేనని ఉంది బైబిల్. అంటే యోహాన్ అంటాడు, రేపు ఎలా ఉండబోతున్నామో, ఆయన ఎలా ఉంటాడో, ఆ పిక్చర్ ఏంటో, ఆ డైమెన్షన్ ఏంటో ఇంకా మనకే చెప్పండి తెలియదు. ప్రస్తుతానికి ఏదో అద్దంలో చూసినట్టు చూస్తున్నాం తప్ప ఇది సంపూర్ణమైన గ్రహింపు కాదు దేవుని గురించి. అంటే పాత నిబంధన నుంచి దేవుణ్ణి బయలుపరచాలంటే ఒక దేవుడే బయలుపరచాలి. ఇప్పుడు చెప్పండి, అదృశ్య దేవుణ్ణి బయలుపరచాలి అంటే మరొక దేవుడు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. ఆయన పేరు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే చూడండి, ఎక్కడ మీరు చూడండి, ఎక్కడ మీరు మాట్లాడండి. 9వ వచనమా? రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు ఈరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇప్పుడు బాగా వినండి, సర్వాధికారి అయిన దేవుడు అంటే సర్వము అధికారం కలిగిన వాడు, ప్రత్యక్షమవుతూ వచ్చిన వాడు, పాత నిబంధన నుంచి పురాతన కాలం మొదలుకొని శాశ్వత అంటే ఇక రాబోయే కాలం వరకు మనం చూడబోయే దేవుడు ఎవరంటే చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తున్నాము, చూడబోతున్నాము అంట. అంటే వాక్కు 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 వాక్ అని ఏ వాక్ అయితే మాట్లాడుకుంటున్నామో ఆ వాక్యాన్ని యోహాను గారు ఎంత బాగా వివరించారో. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రండి. ఆది యందు వాక్యం ఉండెను, చెప్పండి, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము చెప్పండి. అది కొంతమంది ఏమన్నారంటే ఆది యందు దేవుడు అన్నాడు, దేవుడు లోపల చెప్పండి ఏముందంట అంటే, ఇప్పుడు వాడండి ఆది యందు వాక్యం ఉందంట, ఆ వాక్యం దేవుళ్ళో ఉందంట అడుగుతున్నాను. మళ్ళీ అడుగుతున్నాను, బాగా వినండి. దేవుళ్ళో వాక్యం ఉందా? వాక్కుగా దేవుడు అన్నాడు చెప్పండి. అక్కడ చూసి చెప్పండి. వాళ్ళు ఎలా వివరిస్తున్నారంటే, ఇప్పుడు దేవుడు నేను అనుకోండి, సింహాసనం మీద దేవుడిని కూర్చున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అనమాట, కుమారుడా లే అనగానే ఇప్పుడు సౌండ్ అవుతుంది చూసారా, అదంట. అంటే ఇప్పుడు వరకు ఆయన ఎందులో ఉన్నాడు అనమాట చెప్పండి. యేసుక్రీస్తు అంట శబ్దముగా ఉన్నట్టు అక్కడ ఉందండి. అలానే అక్కడ ఉన్నది ఎంత స్పష్టంగా ఉంది చూడండి. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుళ్ళో కాదు చెప్పండి, దేవుళ్ళో కాదు, దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము కూడా చెప్పండి దేవుడు ఉన్నాడు చెప్పండి, దేవుని వాక్యంగా చెప్పండి దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందండి, దేవుడు ఉన్నాడు చెప్పండి, దేవుని వాక్యంగా చెప్పండి కుమారుడైన దేవుడు ఉన్నాడు. ఆయనలో లేడు, ఆయన యొద్ద ఉన్నాడు. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, ఆయన యందు దేవుని యొద్ద ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలం కలిగి. దేవుని యొద్ద ఉందా, లో అని ఉందా? లో అని లేదు, గుర్తుపెట్టుకోండి. దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఎలుగై ఉండెను. ఆది యందు వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యము దేవుడే. వాక్యము అని 14 వచ్చిన ఏమంటారు చూడండి. ఆ వాక్యము చెప్పండి శరీరధారి అయి మరియమ్మ గర్భాన్న చెప్పండి కృపా సత్య సంపూర్ణుడుగా ఉండడానికి, మన మధ్య నివసించడానికి మరియమ్మ గర్భాన్న వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పుట్టాడా వచ్చాడా చెప్పండి, పుట్టాడా చెప్పండి మీరు సరి అవ్వలేరు, మరి గంట చెప్తున్నాను చెప్పండి, పుట్టాడా వచ్చాడా చెప్పండి. అందుకే ఆయన వచ్చాడు, గుర్తుపెట్టుకోండి, ఆయన వచ్చాడు. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఏ వాక్యం అంటే అబ్రహాం దగ్గర చదివామే ఆ వాక్యము, యెరెమీయా దగ్గర చదివామే ఆ వాక్యము, సమూయేలు దగ్గర చదివామే ఆ వాక్యము, పరలోకంలో దేవుని యొద్ద ఉందే చెప్పండి ఆ వాక్యం. ఈ వాక్యం శరీరధారిగా వస్తే ఆ వాక్యానికి పెట్టిన పేరేంటో తెలుసా? నజరేయుడైన చెప్పండి యేసు. అంటే ఈ పేరు ఎట్టక ముందు, నజరేయుడైన యేసు అనే పేరు ఎట్టక ముందు ఆయనకి ఏ పేరు? వాక్యం. అర్థమైంది? ధన్యత. చెప్పండి ఏంటి ఆయన పేరు? వాక్యం. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన నుంచి ప్రత్యక్షమవుతూ వచ్చింది ఈయనేనంటే ఈయనే. పాత నిబంధన నుంచి ప్రత్యక్షమైనది ఈయనే. ఇంకా నీ నామాన్ని ప్రత్యక్షపరచంటే ఏం ప్రత్యక్షపరచాడు? దేవుడి పేరు యెహోవా అని చెప్పాడు అనుకుంటున్నారా? ఆ మాట ఇశ్రాయేలుకి తెలియదా?
దేవుడి పేరు ఇలా ఉన్నవాడు అని చెప్పాడు అనుకుంటున్నారా? అది తెలీదా? బాగా వినండి. దేవుని వాక్యం అన్నా, దేవుని నామం అన్నా ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. అంటే నీ నామాన్ని వాళ్ళకి బయలుపరిచాను అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? నీ గుణగణాలని వాళ్ళకి ప్రచురపరిచాను, నన్ను వారికి చెప్పండి కనుపరిచాను. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అదే అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. అదే అధ్యాయం 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారు నీ నామమందు కాపాడనంటే యెహోవా అని పేరు చెప్పి కాపాడాడనా? కాదు, ఆ గుణగణాల్లో కాపాడాడని, ఆ ఉనికిలో కాపాడాడని. ఇంకా 26వ వచనం చూడండి. 26వ వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యొద్ద ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లు వారికి నీ నామమును తెలియచేతిని. ఇంకనూ చెప్పండి నామం తెలియజేయడం అంటే ఏంటి? మొదటి అక్షరం, రెండో అక్షరం, మూడో అక్షరం, ఇంకో 4 వారాల పోయి ఇంకో అక్షరం తెలియజేస్తాడని అది కాదు. నామం అంటే ఏంటి చెప్పండి? యెహోవా నామం అంటే ఆయన ఉనికి. ఆయన ఉనికి అంటే తండ్రిని ఎలా కనపరిచాడంటే తనను తాను చూపించుకుంటూ తిరిగాడు. చూసారా? ఆ చూపించుకుంటూ తిరుగుతున్న దాన్ని శిష్యులు గుర్తుపట్టి ఒకరోజు వాళ్ళకి అర్థమైంది, ఆ దేవుణ్ణి మా చేతులతో చెప్పండి మేము తాకాం, మా కన్నులతో మేము చూసాం. వాళ్ళకి ఒక రోజు అర్థమైంది, మన మధ్య నివసించింది సామాన్యుడైన వడ్లవాని కుమారుడు కాదు, సాక్షాత్తు దేవుడే సస్సరీడిగా ఇలలోనికి వచ్చాడని అర్థం చేసుకుని మురిసిపోయారు వాళ్ళు, ఆశ్చర్యపోయారు వాళ్ళు. వాళ్ళు అన్నారు, ప్రభువా నువ్వా మా మధ్యకు వచ్చిందని. ఆ రోజు అడిగారు, పాత నిబంధనలో అబ్రహాము చూసింది, ప్రవక్తలు చూసింది, నిన్నేనా బయలుపరుచుకున్నాడు కనుక ఆ రోజు ఆశ్చర్యపోయి వాళ్ళు అంటారు, పుత్రుడు అదృశ్య దేవుని స్వరూపం. ఆ అదృశ్య దేవుని స్వరూపమే దృశ్య రూపమే చెప్పండి యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఎలాగైతే ప్రారంభము అంతము లేకుండా ఉన్నాడో కుమారుడు కూడా ప్రారంభము అంతము లేకుండా అలాగే ఉన్నాడు. కుమారుడు ప్రారంభము అంతము లేకుండా ఎలా ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రారంభము అంతము లేకుండా ఉన్నాడు. ఈ కొలసీ పత్రికలో మరొక మాట, ఆయన ప్రతి దానికి చెప్పండి ఆది సంబుతుడు. అంటే ఆదిలో పుట్టాడని కాదు, ఈ మరి ఎలా చదువుతారేటో అర్థం కాదు, కానీ ఆది సంబుతుడు అంటే అన్నిటికన్నా ముందు పుట్టాడనంట. అదే దాని అర్థం. ఆది సంబుతుడు అంటే అన్నిటికన్నా ముందు పుట్టాడని కాదు, ఆయన లేకుండా ఏది చెప్పండి కలగలేదు. కలిగి ఉన్నది ఏది చెప్పండి ఆయన లేకుండా కలగలేదు. అది ఆదైనా అంతమైనా ఏదైనా ఆయన ప్రస్తావన లేకుండా జరగదు. అంటే ప్రతి దానికి నాందెవరు చెప్పండి ఆయనే అని దాని అర్థం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎక్కడైనా తండ్రిలో తక్కువడనుందా? మరి భూమి మీదకి వచ్చాక మరి ఆయన తండ్రి అని పిలిచాడు కదండి. ఇంకా అంతకన్నా ఏంటంటే అది అర్థం కావాలంటే చెప్పండి వెయిట్ చేయండి, చర్చ వేదికలు జరగాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏ చర్చ వేదికలు జరిగినా జరగకపోయినా పర్లేదు, కానీ దైవత్వాన్ని కూర్చిన చర్చా వేదికలు జరగాలి. ఈ విషయంలో మమ్మల్ని ఎవరు తిట్టుకున్నా పర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఈ దుర్బోధ ఇలా పాగుతూ ఉంటే వీళ్ళు మాట్లాడుతుంటే చివరికి అబద్ధమే చెప్పండి నిజమైపోద్ది. అందుకే టైం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి దులుమాడేసే ఈ ప్రసంగాలు మనం పైకెత్తి మాట్లాడాలి. వాళ్ళు తప్పు చెప్తున్నారని నోరెప్పి చెయ్యెత్తి మనం ఖచ్చితంగా చూపించాలి. లేదంటే అమాయకంగా కొన్ని సంఘాలు వీళ్ళ దుర్బోధలో కొట్టుకుపోతుంది. అందుకే ఎంత కొట్టుకుపోయారంటే యేసుప్రభు వారు ముందు పుట్టాడు కనుక, తర్వాత మనం పుట్టాం కనుక యేసుప్రభు వారిని అన్నారంట అన్నయ్య అన్నారంట. యేసుప్రభు వీళ్ళ అన్నయ్య అంటండి. యేసుప్రభు వీళ్ళకి అన్నయ్య, ఇంకోటి వచ్చి మామయ్య అంటాడు, వీడేమో అన్నయ్య అంటాడు. ఆవిడ ఎవరో ఉంది, పప్పులు ఉప్పు తక్కువైపోయింది అలా సూత్తు కూర్చునే పెట్టండి. ఎవరిని? వీళ్ళు ఇష్టమేగా యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాను. ఆవిడ పప్పు అంటుంది, వీడు ఉప్పు అంటాడు. ఆవిడేమో గ్యాస్ సిలిండర్ పరిశుద్ధాత్మని పిలుస్తుంది, వీడేమో అన్నయ్య అంటాడు అడుగుతున్నాను. ఈ ఎందుకు ఇలాంటి నాసిరకం మాటలు సంఘంలో సాక్ష్యాల పేరు మీద ప్రసంగాలు ఎందుకు చెప్తున్నారు చెప్పనా? డివినిటీ అనే థియలాజికల్ సబ్జెక్ట్ వీళ్ళకి తెలియక. డివినిటీ అంటే తెలియదండి వీళ్ళకి. దైవత్వం యొక్క ఉనికి ఏంటో థియలాజికల్ సబ్జెక్ట్ వీళ్ళకి తెలియకే ఇలాంటి చిల్లర నాసిరకం మాటలు మాట్లాడుకుంటూ సంఘాన్ని బలహీనమైన విశ్వాసంలో కడుతున్నారు. అలాంటి జాబితాలు మనం ఉండకుండా ఆ రోజు ప్రత్యక్షపరుచుకున్న దేవుడు మన సంఘానికి కూడా తన ఉనికి ఏంటో ప్రత్యక్షపరుచుకున్నాడు కనుకే మనం రైట్ థియాలజీలో ఉన్నాం. గుర్తుపెట్టుకోవాలి. నిజమైన విశ్వాసంలో ఎవరిని ఎలా నమ్మాలో ఎలా ఆరాధించాలో మనకు అర్థమైంది కనుకే మన పాటలు మన ప్రసంగాలు ఒక అర్థవంతంగా ఉండేది. చెప్పిన థియలాజికల్గా 8 బేస్మెంట్లు ఉంటాయి. మనం కొన్ని మాట్లాడుకున్నా ఇంకా కొన్ని మాట్లాడుకోవాలి. ఆ బేస్మెంట్స్ ఎవరైతే ఫాలో అవుతారో ఆ సంఘం హెల్దీ చర్చ్ అవుద్ది. ఏ సంఘం అయితే ఆ బేస్మెంట్స్ ఫాలో అవరో వాళ్ళ పాటల్లో కూడా, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ పాటల్లో కూడా లసుకులు కనబడతాయి. గుర్తుపెట్టుకోండి. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలువబడిన విధానం చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు.
తండ్రికి అన్నీ తెలుసు, కుమారుడికి ఆ దినం తెలియదన్న మాట పట్టుకుని, ఇదిగో ఆయన తెలియదు, ఆయన తెలుసు, అన్నీ ఆయనకి తెలుసు అంటున్నారు. కాదు, ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు, ఎందుకు తండ్రికి ఉన్నాడు, ఈయనెందుకు కుమారుడికి ఉన్నాడు, ఆయన ఎందుకు పరిశుద్ధాత్మకు పిలబడ్డాడు, వీళ్ళు ఎందుకు కేటగిరీగా పనిచేస్తారు, ఆ ముగ్గురు ఉనికి ఏంటో తెలిస్తే మరి చెప్తున్నాను. ప్రేమ అంటే ఏంటో మనకు అర్థం కావాలంటే ఆ ముగ్గురిని చూస్తే అర్థమవుద్దండి. తగ్గించుకోవడం అంటే ఏంటో అర్థం కావాలంటే ఆ ముగ్గురిని చూస్తే అర్థమవుద్దండి. కుటుంబాలు ఎలా కట్టుకోవాలో తెలియాలంటే ఆ ముగ్గురిని చూస్తే అర్థమవుద్దండి. సేవ ఎలా చేయాలో తెలియాలంటే ఆ ముగ్గురిని, ఒక్కటేంటి మన లైఫ్లో ఎలా జీవించాలో మనకు తెలియాలంటే ఆ ముగ్గురి మధ్య ఉన్న అనురాగం, తగ్గింపు, ప్రేమ ఇవన్నీ చూస్తే ఇలా బతకాలని మనకు అర్థమవుద్ది. నువ్వు ప్రేమను ఎలా చూసావని అడిగితే ఈడు అన్నాడట, మా అమ్మని చూసి నేర్చుకున్నాను అన్నాడు. అడుగుతాను, మీ అమ్మ ప్రేమకు నువ్వు ఎంత విలవిల్లాడిపోతే దేవుని ప్రేమ అంటే ఏంటో అర్థమైతే నువ్వు ఎంతగా మారిపోతావు తెలుసా? అది తెలియాలంటే ఆ ముగ్గురు ఏమై ఉన్నారు నీకు తెలియాలి, గుర్తుపెట్టుకో. ఎదుటి వారిని గౌరవించడం అంటే ఏంటి తెలియాలంటే మా నాన్న చూసి నేర్చుకున్నాను అనుకో, గుర్తుపెట్టుకో. మీ నాన్న గౌరవం ఎంత ఆనర్ చేస్తే అసలు ఎదుటి వారిని ఎంత గౌరవించాలో తెలియాలంటే వాళ్ళని చూడు, ముగ్గురిని ఒకరి కొరకు ఒకరు ప్రాణాలు ఇచ్చేసుకునేంత ప్రేమ వాళ్ళకి. తండ్రి, నీ చిత్తం సిద్ధించడానికి అవసరమైతే చెప్పండి, నా ప్రాణాన్ని తృణప్రాయంగా, అది ప్రేమ అంటే, అది తగ్గింపు అంటే. వాళ్ళ ముగ్గురి మధ్య ఉన్న బంధాన్ని చూస్తే మరి చెప్తున్నాను, ఇదా దైవత్వం అంటే. దీన్ని హెల్దీగా ఏ చర్చ్ అయితే నేర్చుకుంటుందో ఆ చర్చికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఏ చర్చ్ అయితే నేర్చుకుందో మరి చెప్తున్నాను, ఏరియా నిజాన్ని ఎవడైతే ఫాలో అవుతాడో ఆ సంఘంలో బోధిస్తున్న వాడు నరకానికి పోతాడు, ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు కూడా నరకానికి పోతారు. ఏదైనా దేవుడు ఒక అడుగు సహిస్తాడేమో కానీ ఆయన ఉనికిని మాత్రం తక్కువ చేసి, ఆయన బయలుపరుచుకున్న దైవత్వాన్ని మాత్రం తక్కువ చేసి ఎవడైతే విశ్వసిస్తాడో వాడు ఆత్మకు వాడు ఉత్తరవాద అయ్యేలా తన ఉగ్రతని ఆకాశం నుండి కురిపిస్తాడు. ఎందుకంటే సత్యము బయలుపరచబడిన తర్వాత సత్యాన్ని అడ్డగించే దుర్మార్గపు చర్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరి మీదకి తుదమట్టుకు దేవుని ఉగ్రత చెప్పండి వస్తుంది. ఆ ఉగ్రతలో ఎవరు ఉండకూడదు. మీరు నమ్మిన దైవం ఏంటో మీకు తెలియాలి, కుమారుడు ఏంటో మీకు తెలియాలి, పరిశుద్ధాత్ముడు ఏంటో తెలియాలి. ఆ ముగ్గురు సమానమని మీరు నమ్మాలి, ఆ ముగ్గురు దేవుళ్ళని నమ్మాలి, ఆ ముగ్గురు ఒక్కడగా ఉన్నారని నమ్మాలి, ఆ ముగ్గురు బైబిల్ దైవత్వంగా పిలువబడ్డారని నమ్మాలి. ఇది అర్థం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చేయండి, ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే మిగిలినవన్నీ చెప్పండి సెట్ అవుతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.